యూనివర్సిటీలో కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వెళ్తున్న బ్యారికేడ్ అవసరం లేదు. బహుశా అందుకే ఆయన విద్యాశాఖను హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నట్టున్నాడు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి, ఆయనే హోంశాఖ మంత్రి. విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ఈరోజు మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండు. గురుకులాల్లో చూస్తున్నారు, సుమారుగా 60 మంది పిల్లలు ఈరోజు విషపూరితమైనటువంటి ఆహారం వల్ల ఇతర కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సుమారు ఒక 1200 మంది ఆసుపత్రుల పాలైంది. ఇంత జరిగినా కనీసము చీమ గుట్టినట్టు కూడా అవుతలేదు ప్రభుత్వానికి. ఇంకోవైపు ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు చెల్లించకపోవడం వల్ల ఈరోజు యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఎంజీ యూనివర్సిటీలో ఈరోజు పరీక్షలను వాయిదా వేసేటువంటి పరిస్థితి వచ్చింది. 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పడ్డది ప్రభుత్వం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరంలో. ఇప్పటి వరకు కనీసం 10-12 వేల ఉద్యోగాలు కూడా వేయలే. కానీ తెల్లారు లేస్తే ఈరోజు 30,000 ఇచ్చినామని ఒక ఆయన, 40,000 ఇచ్చినామని ఇంకో ఆయన, 50,000 ఇచ్చినామని ఇంకో అతను, నేనేమైనా తక్కువ పోయినా అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు 70,000 ఇచ్చినామంటారు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. వేలంపాట అయిపోయింది. మీడియా ముందు వేలంపాట, మీడియా వెనుక సర్కారీ వారి పాట, సర్కారీ వారి వాట. ఇది జరుగుతున్నది. జాబ్ క్యాలెండర్ ఏమో జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, జాడలేదు. స్కూటీలు అన్నారు, దాని జాడలేదు. వీటన్నిటి గురించి ప్రశ్నించడానికి విద్యార్థులు సిద్ధమైతే వాళ్ళ మీద లాఠీలు చూపిస్తారు. గత 4 రోజుల నుండి ఓయూలో మొత్తం అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఈ బ్యారికేడ్లతోని, మీ ఇనుప కంచెలతోని, పోలీసుల లాఠీలతోని, తూటాలతోని ఉద్యమాన్ని ఆపలేరు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. పోలీసుల బలగాన్ని ప్రయోగించి మీరు విద్యార్థుల మీద మీరు అణిచివేత కనుక మీరు ప్రారంభిస్తే తప్పకుండా తిరుగుబాటు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ పోలీసుల లాఠీలకు, తూటాలకు భయపట్టోడు ఎవరు లేడు. ఇదే తెలంగాణ ఉద్యమంలో, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రకంగా ప్రాణాలకు తెగించి విద్యార్థులు పోరాటం చేసిన మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి అలాంటి ఓయూకు రావడాన్ని మేము స్వాగతిస్తాం తప్పకుండా. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడైనా తిరగొచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఓయూ గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి విద్యార్థుల డిమాండ్లో నిజాయితీ ఉంది. కాబట్టి వాటిని నెరవేర్చి మీరు అడుగు పెట్టాలి. ఆ రోజు మీరేమన్నారు? కేసీఆర్ గారి హయాంలో ఇనుప కంచెలు ఉన్నాయన్నారు. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? చెప్పేమో నీతులు, చేసేమో ఈ పనులు. కాబట్టి వెంటనే నిన్న రాత్రి నుండి అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను వెంటనే రిలీజ్ చేయాలా. ఈ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పటిలోగా నెరవేరుస్తారో చెప్పాల్సిందే. ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.